ప్రజల మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మరి ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 6వ మాటను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వినగలిగినటువంటి చెవులను ఇక్కడ ఉంచి గ్రహించగలిగిన ఆత్మతో ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ వాక్యమందు దృష్టి ఉంచాలని ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. చూడండి, అది యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అవును, సమాప్తమైనది, సంపూర్తి చేయుట. ఏ పని కూడా సగములో విడిచేస్తే అది సగం పని. ఈ లోకములో మనము ఏ పనినైనా సరే సంపూర్ణముగా చేయగలిగితేనే ఆ పనిలో సంపూర్ణతను సాధించగలం. అలాగే ప్రభుని యేసుక్రీస్తుకు తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా ఆయన నెరవేర్చాడు. సంపూర్ణముగా చేయడమే కాకుండా దేవాతి దేవుణ్ణి ఆయన మహిమ పరిచాడు తన క్రియల ద్వారా. ఈ లోకములో తన వచ్చిన పనిని, తండ్రి అప్పగించిన పనిని స్పష్టంగా ఎక్కడ కూడా అరమరికలు లేకుండా తనకు అప్పగించినటువంటి పనిలో తన తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నిర్వహించడమే పూర్తి చేయడం అంటే. మరి చూడండి, మనకు ఏ పని అప్పగించినా సగంలోనే ఆపేస్తాం. ఏ పనైనా సరే అది సగమే చేస్తాం, సంపూర్ణంగా చేయం. కానీ తండ్రి అయిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా చేయగలిగినటువంటి మరి పనిని, దేవుడు అప్పగించినటువంటి పని, తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసి ఆ తండ్రినే మహింపరిచినటువంటి కుమారుడును మనం చూస్తున్నాం. చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 23వ లేఖనం మనం చూసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఎస్, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు తనకు అప్పగించిన పనిని సంపూర్ణము చేయడం వలన ఇట్టి మనుష్య కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు మహిమపరచబడగలగాలి. ఈ లోకములో తను మహిమపరచబడాలి. ఎస్, తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా ఏ దినమైతే చేయగలడో అప్పుడు దేవుని ద్వారా ఈ లోకంలో మనుష్యుడు కూడా మహిమపరచబడతాడు. మనుషుని వల్ల దేవుని మహిమపరచబడడు. ఎప్పుడు కూడా గుర్తించాలి మనం. మనుషులు దేవుణ్ణి మహిమపరచలేరు, కానీ దేవుడు మనుష్యుడను మహిమపరుస్తాడు. ఎస్, దేవుడు మహిమపరచగలడు. అందుకే దేవుని వాక్యమే సెలవిస్తుంది, మహిమ పొందవలసినటువంటి గడియ సమీపించింది. ఎప్పుడంటే ఆయన సంపూర్ణంగా తన కార్యమును నెరవేర్చడం. ఈ లోకంలో తనకు అప్పగించినటువంటి కార్యాన్ని సంపూర్ణంగా నిర్వహించి దానిలో ఫలభరితమైనటువంటి ఫలితాన్ని పొందగలిగాడు. అది మహిమ పొందగలిగాడు. అందుకే ప్రభు వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే చేయుటకు దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద ఉన్నటువంటి తనను మహిమపరిచి, అంటే లోకము పుట్టక ముందు ఏ తండ్రి అయితే తన కార్యములను మహిమపరుస్తూ వస్తూ ఉన్నాడో అట్టి
తండ్రి యొక్క మహిమ ఈ లోకములో కూడా కుమారుని మీద మరి ఉండడం కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ మహిమతోనే దేవాతి దేవుడు ఇప్పుడు క్రీస్తును మహిమపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను చేసిన పనిలో ఫలభరితమైనటువంటి ఫలితమును దేవాతి దేవుడు పొందుకోగలిగాడు. అంతేకాదు, చూడండి, ఒకనాడు యోహాను గారు బాప్తిస్మం ఇచ్చుచుండగా యోహాను గారి దగ్గరికి యేసు వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎస్, ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక పాపమును పాప భారమును సిలువలో మోసేశాడు. అంటే పనిని సంపూర్ణం చేసేసాడు. సంపూర్ణం ఏ దినమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారో ఇప్పుడు యేసుక్రీస్తు మహిమపరచబడగలిగాడు. షబాష్ అనిపించుకున్నాడు తండ్రి దగ్గర. కానీ ఆ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరమ తండ్రి దగ్గర మనము షబాష్ అనిపించుకోగలుగుతున్నామా? అబ్బే, అంత సీనే మన దగ్గర ఎందుకు ఉంటుంది? మనకు ఉండదు. ఎందుకంటే మనం ఏ పనిని కూడా దేవుని వాక్యాన్ని సగంలోనే, దేవుని మాటలు సగంలోనే, దేవుని మాట మంచి మాటలు సగం వింటాం, సగం విడిచిపెడతాం. అందుకే మనం ఏ పని కూడా ఈ లోకంలో సంపూర్ణం చేయలేకపోతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ప్రభు అంటాడు, స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తోంది, తన శిష్యులను చూసి ఒకనాడు అంటాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు, ఆయన పని తుద ముట్టించుటకు ఈ లోకానికి వచ్చాను. నన్ను పంపిన తండ్రి చిత్తము జరిగించడానికి, ఆయన నాకిచ్చిన పనిని సంపూర్ణము చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అదే నాకు ఆహారమై ఉన్నది. అదే నాకు ఆహారం, వేరొకటి కాదు. నా తండ్రి నోట నుండి వచ్చినటువంటి ఆ మాటలే ఇప్పుడు నాకు ఆహారమై ఉన్నాయి. ఆ పని నేను సంపూర్ణం చేస్తే నేను సమృద్ధిగా ఆకలి తీర్చుకుంటాను అని దేవుడు అంటున్నాడు. మరి మనమైతే ఈ లోకంలో దేవుని మాటల వలన మనం జీవిస్తున్నామనే మాటే, కానీ ఆ మాటను మనం విడిచిపెట్టేస్తున్నాం. దేవుని మాట వలన జీవిస్తాడు మనిషి, రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించును అంటాడు. మరి చూడండి, లోకంలో మనం ఎలా ఉన్నాము, దేవుని వాక్యం ఎలా చెప్తూ ఉందో, మనకు ఎలా మంచి మాట నెరవేరుస్తూ ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, స్పష్టంగా పౌలు గారు అయితే ఒక మాట అంటాడు, మేమైతే మా కొరకు కాక దేవుని కొరకే జీవిస్తున్నాము, దేవుని కొరకే జీవిస్తున్నాం. అందరి వలె మేము మృతి చెందాలి అనుకోవడం లేదు. అందరి వలె మేము మృతి చెందాలని అనుకోవడం లేదు. అయితే దేవాతి దేవుడు మన కొరకు మృతి చెందాడు కనుక, సిలువ యాగము చేసి సిలువలో మరణయాగము పొందాడు కనుకనే, మరి అట్టి సిలువలో మరణయాగం పొందినటువంటి దేవాతి దేవుడు తిరిగి 3వ దినము లేచాడు. ఆ రీతిగానే మేము కూడా ఆత్మరూపేణ ప్రభువులో జీవించాలి అనుకుంటున్నాము అంటున్నాడు. ప్రభువులో జీవించాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువు నాకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించి నువ్వు ప్రభువుకు మాదిరిగా జీవించాలి, ప్రభువులోనే జీవించాలని సంకల్పము కలిగినటువంటి పౌలు గారి యొక్క మాటలు కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, చూడండి, పూర్తి చేయుట అంటే సంపూర్ణముగా తన శరీరములోనిది, అంటే ఆ రక్తమునే ప్రభువైన యేసుక్రీస్తు వారు త్రాగడం.
అంతేకాదు ఆ రక్తంలోని ప్రభుని యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందడం సంపూర్ణమైపోయింది. అంతేకాదు ప్రభువుకైతే ఒక లక్ష్యం ఉన్నింది, అంటే సర్వలోక పాప పరిహారార్థమైనటువంటి బలిగా గొర్రె పిల్లగా ఈ లోక భారమును పాప భారమును నేను మోసుకు వెళ్ళాలి, సంపూర్ణము చేయాలని వాళ్ళ లక్ష్యాన్ని సమీపించాడు, దాన్ని నెరవేర్చాడు, ఈ లోకానికి వచ్చాడు, లోకంలో తన లక్ష్యం నెరవేర్చుకొని సంపూర్ణం చేసుకొని మరి మరణం పొందాడు, తిరిగి 3వ దినం లేశాడు. మనకు ఒక లక్ష్యం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. ఎలాంటి లక్ష్యం ఉండాలో తెలుసా? మనం ఎందుకు జీవిస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు జీవిస్తున్నాం? మనం దేవుని కొరకు జీవిస్తున్నామా, లోకం కొరకు జీవిస్తున్నామా అనే దాన్ని కూడా మనము గ్రహించాలి. మరి రెండవదిగా, దేవుని యందు విధేయత చూపే వారిగా మనం ఉండలేమా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దేవునిలో విధేయత చూపే వారిగా, దేవునికి విధేయత చూపే వారిగా మనం ఉన్నామా లేదనేది ఒకసారి చూసుకోవాలి. మూడవదిగా, దేవుని ఉద్దేశాలను సాధించడానికి, దేవుని యొక్క ఉద్దేశాలను సాధించడానికి సమస్తమును ప్రభువుకు లోబరుచుకునే వారిగా ఉండి అన్నిటినీ సహించుకోగలిగిన వారిగా ఉండాలి. ఇలాంటి లక్ష్యాలు మనలో ఉన్నాయా లేవా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినమునైనా సరే దేవుని కొరకు, దేవునిలోనూ మనం నిత్యము జీవించాలి. మనకు అప్పగించినటువంటి దేవాతి దేవుడు అప్పగించినటువంటి పనిని మనము కూడా సంపూర్ణముగా దేవుని కొరకు ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి అనుకుంటూ మనమందరం ఉన్నట్లయితే మనమందరం కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ తండ్రి, ఈ ఉదయకాల సమయమున నాయనా నీవు సిలువలో పలికినటువంటి 6వ మాటను ధ్యానించడానికి నీవు చూపిన అపారమైన కృప కొరకై, నీవిచ్చిన జ్ఞానము కొరకై, నీవిచ్చిన ఇటువంటి ఈ మాటల కొరకై ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ తండ్రి, ఈ 6వ మాటను వీక్షించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. వినగలిగినటువంటి చెవులను వీరికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని కూడా సంపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ మీ కృప వెంబడే కృపను, మీ ముఖకాంతిని ప్రతి ఒక్కరిపైన ప్రకాశింపజేయమని వేడుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదధూళిగాను, మీ పాదముల మోస్తున్నటువంటి ఒక పిల్ల గాడిదిగాను క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.